పాలన మీద కొన్ని ప్రశ్నలు మొదటి నుంచి మనం మొదలు పెట్టుకొని విశ్లేషణ దిశగా వెళ్ళాలంటే ఎలాంటి అంశాలతో మనం మొదలు పెట్టుకోవచ్చు? 60 రోజులు కూటమి ప్రభుత్వం వచ్చి 60 రోజులు పాలన దాదాపుగా. ఈ 60 రోజుల్లో కూటమి ప్రభుత్వ పాలనలో ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది ఒక స్పష్టత ప్రజలకు ఉంది. పెన్షన్లు కానీ, పథకాలు కానీ, ఏదైతే బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకోవటం కానీ, దానికి సంబంధించిన ఒక ప్రాసెస్, ఒక పద్ధతి, ఒక విధానం, ఒక పాలన, అది ప్రజలకి అవగాహన ఉంది ఆ మేరకు. అయితే ప్రతిపక్ష హోదా కోసం నాకు రెస్పెక్ట్ తగ్గింది, నాకు రెస్పెక్ట్ కావాలి అని చెప్పేసి రెస్పెక్ట్ కోసం హైకోర్టుకి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 60 రోజుల్లో ఆయన వైఖరి ఏంటి? ఈ రాష్ట్ర ప్రజల పట్ల తనకి 40% ఓట్లు ఉన్నాయి, నాకు 40% ప్రజలు నా వెనకమాలు ఉన్నారు అని వాళ్ళని గౌరవించిన పరిస్థితి ఉందా? ఆయన ఏ రకమైన సహాయ సహకారాలు ప్రజలకు సంబంధించి, ఈ రాష్ట్ర పురోగతికి సంబంధించి ఏదైతే ప్రతిపక్ష హోదా కావాలి అని అనుకుంటున్నారో, హోదా లేకపోతే ఏం చేయాలనుకుంటున్నారో, హోదా ఒకవేళ హైకోర్టు ఇస్తుందా, అసలు హైకోర్టు పరిధిలో అంశమా అది, హైకోర్టు స్పీకర్కి ఆర్డర్ చేస్తుందా, స్పీకర్ని వచ్చి బోన్లో నిలబడే పరిస్థితి ఉంటుందా, అది రాజ్యాంగ సంక్షోభం దిశగా వెళ్తుందా? గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రతిపక్ష హోదా పార్లమెంట్లో లేకుండానే కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పోరాడింది. 10 సంవత్సరాల అనంతరం 90 పైసలు సీట్లతో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చింది. వితౌట్ రెస్పెక్ట్ ప్రతిపక్ష హోదా ఏదైతే జగన్మోహన్ రెడ్డి నానా యాగి చేస్తున్నారో అది లేకుండానే రాహుల్ గాంధీ భారతదేశం మొత్తం అప్ టు కాశ్మీర్ వరకు. అంటే మీరు అనేది ఇప్పుడు ప్రభుత్వం తన పరంగా తన పని తాను చేసుకుంటూ పోతా ఉంది. చర్చించాల్సిన అంశాలు ఏమన్నా ఉంటే గనక ప్రతిపక్షం వ్యవహరిస్తున్న తీరుతో పాటు ఈ 60 రోజుల పాలనాపరమైన ఇబ్బందులు కానీ, ల్యాగింగ్ కానీ, అలసత్వం కానీ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు 30 పైచీలకు హత్యల గురించి కానీ, లా అండ్ ఆర్డర్ లేదని కానీ, ఏదైతే కంపెనీలకు సంబంధించి ఒక పక్కన విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆయా కంపెనీలను ఆహ్వానిస్తున్నట్టు ఎక్స్లో ట్వీట్ చేస్తూ ఉన్నారు. దానికి ఏకంగా వైసీపీ పార్టీ పేజే రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ఇది ఒక శ్మశానంగా అయిపోయింది అనేది, గడిచిన 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో దానికంటే కూడా 5 సంవత్సరాల్లో ఏనాడు కూడా ఈ రాష్ట్ర పరిస్థితి ఈ రకంగా జరుగుతుందనేది ఆనాటి ప్రతిపక్ష పార్టీ ఈ రకంగా ఎప్పుడు కూడా ఆ నిజాలను కూడా ప్రజలకు కానీ, ప్రపంచం దృష్టికి కానీ, కోర్టుల దృష్టికి కానీ తీసుకెళ్లడంలో విఫలమైంది. వాస్తవానికి ఆనాటి ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల విధ్వంసకర పాలన, ఈ 60 రోజుల్లోనే 5 సంవత్సరాల నాటి విధ్వంసం మించి ఇది ఒక తాలిబాన్ తరహా ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అసలు పాలనాపరమైన వ్యవహారాలు లేవు. ఇది మోర్ దాన్ బీహార్ అనే స్థితిలో వైసీపీ నానా యాగి చేయటం వెనుక కుట్ర ఏముందనేది మన విశ్లేషకులు ద్వారా ప్రేక్షకులు తెలుసుకున్న. రాజేష్ గారి నుంచి మొదలు పెడదాం. రాజేష్ గారు, డే 1 నుంచే ఇప్పుడు చర్చనీయాంశం అంతా ప్రతిపక్షం తీరు. ప్రతిపక్షం కొంత అధికార పక్షానికి టైం ఇస్తుంది. సాంప్రదాయంగా 6 నెలల్లో లేదా సంవత్సరం వేచి చూసే పరిస్థితి ఉంటుంది కొంత. కానీ డే 1 నుంచే ప్రతిపక్షం మొదలుపెట్టిన తీరుని ఈ 60 రోజుల్లో ఎట్లా చూడాలి? ఇక్కడ 2019లో ఘోర ఓటమి ఎదురైన తర్వాత, ఆనాడు ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్పందించిన తీరు, ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన తీరు, ఈ రెండు ఒకసారి మనం పోల్చి చూడాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్పందించిన తీరేంటి? ఇంత ఘోర ఓటమి ఎదురయ్యేంతటి ఘోరంగా పరిపాలన చేశామా, ప్రజల ఆదరణ దక్కించుకోవడంలో విఫలం చెందామా, ఎక్కడ లోపం జరిగింది అనేది మా విధానాన్ని సమీక్షించుకుంటాం. ప్రజలు ఏ ఆస్పిరేషన్స్ని అడ్రస్ చేయడంలో మేము ఫెయిల్ అయ్యామనేది మేము ఒకసారి కూర్చొని మాట్లాడుకొని సమీక్షించుకొని ప్రజలకి అనుకూలంగా మేము పనిచేస్తాం. ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. ఈ ప్రభుత్వంలో లోటుపాట్లని మేము ఖచ్చితంగా ప్రస్తావిస్తాం. ప్రజల సమస్యల పట్ల ఈ ప్రభుత్వాన్ని మాకున్న సంఖ్యాబలం అనేది పరిగణలోకి తీసుకోకుండా ఈ ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తామని చెప్పని ఆ రోజు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా తన అంటే ముందు ఏ విధమైన రాజకీయాన్ని అవలంబించబోతున్నాం అనేది కొంత వివరణ ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. ఆయన ప్రజలకి మేము చాలా అద్భుతమైన పరిపాలన అందించాం,
కానీ మా వల్ల లబ్ధి పొందిన ప్రజలు మాకు ఆ గ్రాటిట్యూడ్ చూపించలేదు, లేదు వ్యవస్థల్లో లోపాలు ఉన్నాయి, ఆ లోపాలని ఎత్తిచూపదగ్గ సాక్ష్యాధారాలు నా దగ్గర లేవు అంటే ఆయన డైరెక్ట్గా ఈవీఎంస్ మీద బ్లేమ్ మోపుతా ఉన్నారు. ఇదొక ఆర్కెస్ట్రేటెడ్ రిజల్ట్. ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు ఇది. ప్రజలు మా పట్లే ఉన్నారు, ఇన్ని కోట్ల మందికి మా ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరింది కాబట్టి మాకు వ్యతిరేకంగా తీర్పు రావడానికి ఆస్కారమే లేదు. ఎన్నికల ఫలితాలు అంటే ఇది ప్రీ ఆక్యుపైడ్ రిజల్ట్ ఇది అని చెప్పని ఎన్నికల సంఘాన్ని నెగ్గిన పార్టీలని కలిపి ఇది ఒక నెక్సస్ అన్నట్టుగా ప్రజల ముందు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇది ప్రజలిచ్చిన తీర్పు కాదు, వీళ్ళు తెచ్చుకున్న తీర్పు అని చెప్పని ఒక అభిప్రాయాన్ని ప్రజలకు కలిగించే ప్రయత్నం చేశారు. ఈవీఎంలను మేనేజ్ చేయడం ద్వారా వచ్చిన గెలిపే తప్ప ఇది ప్రజలిచ్చిన తీర్పు కాదు, ప్రజలు మా పట్ల వ్యతిరేకత కనపరచడానికి ఆస్కారమే లేదు. ఇది ప్రతిపక్షంగా మొదటి స్టెప్ జగన్మోహన్ ఆయన ఇచ్చిన మొట్టమొదట సమీక్ష లేకుండా, ఆత్మ పరిశీలన లేకుండా, అంటే ప్రజలు మా నుంచి ఎందుకు దూరం అయ్యారు, 2019 ఎన్నికల నాడు ఏ ఎక్స్పెక్టేషన్ తోటి ఈ ప్రజలు ఎంత హై ఎక్స్పెక్టేషన్తో మాకు ఆ విజయం దక్కించారు, ఆ ఎక్స్పెక్టేషన్ని మీట్ అవడంలో మేము ఫెయిల్ అయ్యామా, ప్రజలు అంటే వాళ్ళకి మేము చేసిన వాగ్దానాలు ఏంటి, ఆ వాగ్దానాలు ఏ స్థాయిలో నెరవేర్చాము అన్న అంశాలన్నింటిని విస్మరించి ఆయన ఆ రోజు నేను ప్రత్యేక హోదా సాధిస్తా, ప్రత్యేక హోదా సాధన ద్వారా 13 జిల్లాలను 13 హైదరాబాదులు చేస్తా, వలసలు లేని ఉపాధి కల్పిస్తా, లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా, మద్యపాన నిషేధం చేస్తా, ఇటువంటి వాగ్దానాలు అన్నీ చేశారు. ఆయన నవరత్నాలు ఒక్కదాన్ని గుర్తుంచుకున్నారు తప్ప ఈ మిగిలిన వాగ్దానాల విషయాన్ని ఏ రోజు ఎక్కడ ప్రస్తావించాల. కానీ అమరావతిలోనే రాజధాని ఉంటుంది, రాజధాని నిర్మాణం చేస్తూ అక్కడ ఉన్న భూమి లేని పేదలకి 2,500 రూపాయలు ఇస్తున్న ఈ ప్రభుత్వ పెన్షన్ నేను 5,000 రూపాయలు చేస్తా అని చెప్పని వాగ్దానం చేశారు. అంతేగాని 3 రాజధానులు పెడతానని చెప్పని ఎన్నికల ముందు వాగ్దానం చేయలే. ముఖ్యంగా ఆయన పుట్టి పెరిగిన రాయలసీమ 52 స్థానాలుంటే